అఖిల్ సంధ్య జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు చేశారు. అవన్నీ తలంచుకొని ఈ రాత్రి ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. మనందరం పాపని ప్రభు ఇంతవరకు కాపాడి భద్రపరిచి మరి కృపలో నడిపించాడు కనుక ఒక చిన్న పాట పాడి ప్రభువుని ఆరాధిస్తూ మయంపరచుదాం. ఆయన చేసిన మేళ్ళన్ని తలంచుకుంటూ. నాలో నివసించు నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. చప్పట్లు కొట్టు ప్రభు స్తుతించుదాం. మేలు చేసే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ఏమిచ్చి అయినా రుణము తీర్చుకోగలం. నాలో నివసించు నా
జీవములో నడుపు మార్గం వినయ భావము ఘనతకు మూలము నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపము విన్నావులే అరు తెల్చెనే నీ వరములే నా విన్నపము విన్నావులే అరు తెల్చెనే నీ వరములే ఏమని వర్ణిల్తు నీ కృపలను ఏమని వర్ణిల్తు నీ కృపలను కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమితునయ్యా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమితునయ్యా నాలో నివసించు నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా నాలో నివసించు నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మహిమ గలది ఆ దివ్య రాజ్యము తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యము సియోనులో చేరాలనే మన ఆశయం నెరవేర్చే దేవుడైన ఆయన చూసి దర్శించే సమయం భూమినేలు రాజు ఆయన దివినేలు రాజు ఆయన Glory. Amen, amen, amen. Thank you, Jesus. Almighty God, we worship you. మహిమ గలది ఈ దివ్య రాజ్యం తేజోవాసుల పరిశుద్ధ శాస్త్రము మహిమ గలది ఈ దివ్య రాజ్యం తేజోవాసుల పరిశుద్ధ శాస్త్రం సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చు సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చు యేసయ్యా నిన్ను చూసి హర్షింతునే వినేలు రాజా నీకే నా వందనం వినేలు రాజా వేలాది వందనం వినేలు రాజా నీకే నా వందనం వినేలు రాజా వేలాది వందనం కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమితు
నివసించు నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మనోహర సంపద నీవే యేసయ్యా. ఓ మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపరుతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా. థ్యాంక్ యూ స్తోత్రం. పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదం కారణపుతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించే నీ బిడ్డ సోదరుడు అఖిల్ను బట్టి, తన సతీమణిని బట్టి ప్రాణం చేస్తున్నాను. బిడ్డను ఆశీర్వదించి ఇచ్చిన మొదటి గర్భఫలం కుమారుణ్ణి బట్టి మరలా రెండవ సంతానముగా కుమార్తె ఎలినా జసితను బట్టి ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డను సంవత్సర కాలం అంతా కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ చిన్న బిడ్డను బహుగా దీవించండి. బిడ్డ వయసులో, జ్ఞానములో, విద్యలో మీ దయలో, మనుషుల దయలో బిడ్డ ఎదిగి వర్ధిల్లే కృపను దయచేయండి. బిడ్డ మీద మీ రక్తము గుర్తు సదాకాలం ఉండునుగాక. మీ అగ్ని ప్రాకారం బిడ్డకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఉన్నతమైన భవిష్యత్తు ఆ బిడ్డ కలుగునుగాక. ఆ బిడ్డ ద్వారా మీ నామానికి మహిమ, తల్లిదండ్రులకు దీవెన, సంఘానికి సమాజానికి క్షేమం కలుగునుగాక. ఎలినా చేసి తను ప్రార్థన చేసి మీ చేతులకు అప్పగిస్తూ సర్వశక్తి గల యేసయ్య నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఏదన్నా తింటా ఉన్నా ఇబ్బంది ఏమి అనిపించదు, తెలియదు అసలు. కానీ కాస్త స్పీచ్ అంటాంగా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మీరు చిన్న డిసిప్లిన్ చేసిన మాట్లాడే వారికి ఇబ్బంది. మాట్లాడే వారికి ఇబ్బంది ఒక పక్కన పెడితే వినేవాళ్ళకు కూడా ఇబ్బంది. అంటే మీరు చేసే శబ్దాలు ఇటు ఇక్కడ ఉండి మాట్లాడే వారికి ఇబ్బందిగా ఉంది, కూర్చుని వినేవాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి కొంచెం మీ పిల్లలని, ఎవరి పిల్లలని వాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి. వింటున్నారా తండ్రులారా? ఆ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఏమండి, నాకు కనపట్లైనా. శ్రీనివాస్ గారు, వేర్ యు ఆర్? ఆయన ఉంటే కానీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సార్, మీ డ్యూటీ అదే. పిల్లలు ఎవరు అల్లరి చేయకుండా చూడండి కొంచెం, ఓకేనా? ఈ సమయంలో మరి బర్త్డే సందర్భంగా లెట్ హ్యావ్స్ ద గ్రీటింగ్స్. మన మధ్యలో దైవజనులు ప్రవీణ్ గారు ఉన్నారు, సదాశివపేట నుంచి. వారు వచ్చి గ్రీటింగ్స్ని అందిస్తారు. ఆ తర్వాత ముందు భాగానికి సాగిపోతాం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో మరి సహోదరుడు అఖిల్ చంద్, అలాగే తన సతీమణి సంధ్య వారిని దీవించి, వారిని ప్రేమించి, వారిని ఆశీర్వదించి, వారికి చక్కటి 2 బిడ్డలను దేవుడు వారికి అనుగ్రహించారు. అందులో మరి కుమార్తె ఎలినా యొక్క బర్త్డే సందర్భంగా దేవుని స్తుతించడానికి వచ్చినటువంటి మీకు అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ దినమున ఈ గ్రీటింగ్స్ పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి అఖిల్ సంధ్యాలకులు, అలాగే అదేవిధంగా దైవజనులు భాస్కర్ రావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి, అఖిల్ను సంధ్యాను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె ఎలినా గత సంవత్సరం అంతా కూడా కాపాడబడి, దేవుని వాక్యం చెబుతుంది, ఆ సంవత్సరమును దయాకిరీటమును దేవుడు మరొక్క దయాకిరీటముగా మరొక సంవత్సరాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించారు. మనందరము ఆ బిడ్డను దీవించడానికి, మరి వారి సంతోషంలో పాలిపంపులు పంచుకోవడానికి మనం ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. కాబట్టి మరి వారి సంరక్షణలో పెరుగుతున్నటువంటి బిడ్డలు రాబోయే దినాల్లో
గొప్పవారిగా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఆ బిడ్డలు ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి అఖిల్ కానీ సంధ్య కానీ ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని సేవకులను ప్రేమించేవారు, సేవను ప్రేమించేవారు, దేవుణ్ణి ఆరాధిస్తూ వెంబడిస్తున్నటువంటి వారు. కాబట్టి వారి సంరక్షణలో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డలు కూడా రాబోయే దినాల్లో వారికంటే ఎక్కువగా ఇంకా దేవుణ్ణి మహిమపరిచే వారిగా కావాలని ఒక దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ లోకంలో ధనవంతుల కుమారులు కుమార్తెలు త్రోవ తప్పొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగినటువంటి వారి పిల్లలు విడువబడరని పరిశుద్ధ గ్రంథములో దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి వారి భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి వారి పిల్లలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తారు. మరి అదేవిధంగా వారు ఇక్కడ కూడినటువంటి మనందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి సూచన మనకు చూపిస్తూ ఉన్నారు. వారిలాగా మనం కూడా భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించే పిల్లలను, దేవుణ్ణి ఆరాధించే వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి నేను ఈ శుభాలు ముగిస్తాను. 121వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. 121వ కీర్తనలో నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనే మాట ఉంటుంది. అంతకుముందు అయ్యగారు నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎలీనాను ఒక సంవత్సరం అంతా కూడా కాపాడినటువంటి దేవుడు కునుకకుండా నిద్రపోకుండా కాపాడాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ చిన్నపాటి యొక్క ఫంక్షన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని కాపుదలు లేకుంటే, దేవుని భద్రత లేకుంటే, దేవుని సహాయము లేకుంటే ఇక్కడ మనము క్షేమంగా ఉండలేం. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా చిన్నపాటి సహాయం చేస్తే వారికి థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం. కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడై ఉండి మనల్ని కాపాడుతూ, రక్షిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, ఆరోగ్యంగా ఉంచుతూ, ప్రతి దినము మన చుట్టూ కంచె వేస్తూ ఆయన మనలను దినదినము కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలంటే, కాపాడిన దేవాది దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యంలో రాయబడింది, ఏమిచ్చి నేను యెహోవాను దర్శింతును. ఆయన చేసినటువంటి మేళ్లకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. మనుషుల రుణము తీర్చుకోవచ్చేమో కానీ దేవుని రుణం మనము తీర్చుకోలేం. మనము ఒక ఆదివారం రోజు మందిరంలోనికి వస్తాం, మనం సమర్పించే చిన్న కానుకను బట్టి నేనేదో దేవుని కొరకు చేశానని ఫీల్ అవుతాం. మనమిచ్చే కానుకను బట్టి కానీ, మనమిచ్చే అర్పణను బట్టి కానీ, మనం చేసే దేనినో బట్టి కానీ దేవుని యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేం. మరి ఏం చేయాలి అంటే, దేవుడు కాపాడినందుకు జీవితకాలమంతా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడినటువంటి వారందరికీ కూడా దేవుని సేవకునికి నేను తెలియపరిచేది ఏంటంటే, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా మనమందరం కాపాడబడుతున్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే. దేవుడు మాత్రమే మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి కాపాడుతున్నటువంటి దేవాది దేవునికి జీవితకాలం అంతా మనము కృతజ్ఞత కలిగి జీవించడమే దేవుడు మన దగ్గర కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి ఈ బర్త్డే మరి ఫంక్షన్లో ఉన్నటువంటి వారందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, నిన్ను నన్ను కాపాడుతున్న
దేవాది దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆ దేవుడు ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి మానవాళి పాపలను పరిహరించడానికి, మానవాళిని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి ఈ లోకానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన మానవాళి పాపములను పరిహరించడానికి కలువరి శిలువలో ఆయన మృతి చెంది మరణించి పాతిపెట్టబడి తిరిగి 3వ దినం లేపబడ్డాడు. ఆ యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు నీ కుటుంబము శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా రక్షించబడతారు, నిత్యత్వములు ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంకా రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి మీ హృదయంలోనికి చేర్చుకోండి, వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించండి, దేవుడిచ్చే సమాధానాన్ని పొందండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న బిడ్డ ఎలీనాను కూడా దేవుడు భవిష్యత్ కాలంలో తన కృపలో భద్రపరిచి జ్ఞానవంతురాలిగా చేసి దేవునికి మహిమ తెచ్చుకొనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని దేవుని మాటలు, దేవుడు చేసిన ఉపకారాలు, వాటన్నిటినీ గుర్తు చేస్తూ ప్రభువుని స్తుతించే బిడ్డలంగా ఉండటానికి, ముఖ్యంగా కుటుంబీకులకు అలాగే కూడి వచ్చిన మనందరికీ తెలియచేసిన దైవజనులు ప్రవీణ్ గారికి వందనాలు తెలియచేస్తూ, మరి ఇక్కడ చాలామంది దైవజనులు ఈ స్థలంలోకి వచ్చి ఉన్నారు. అలాగనే బంధువులు, స్నేహితులు, ఆత్మీయ బిడ్డలు వచ్చారు. మరికొన్ని నిమిషాలలో కార్యక్రమాన్ని మనం ముందు భాగానికి తీసుకుని వెళదాం. ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనందరికీ బాగా పరిచయంగా ఉన్న కీర్తన భాగం 127వ కీర్తన అందరికీ పరిచయం. సహజంగా ఎక్కువ బర్త్డే సందర్భంలో ఈ కీర్తన భాగాన్ని సేవకులు గుర్తు చేస్తూ ఉంటారు. మనకు ఆశీర్వాదం ఒకసారి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కాపలా కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలా రాత్రి అయిన తరువాత కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచూ ఉండగా వారికి చుచూ ఉన్నాడు. 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనువాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఈ కీర్తన భాగము మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. ప్రియులరా, మరి ఈ డిసెంబరు మాసం మనం గుర్తు చేసుకున్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఏమిటంటే క్రిస్మస్. తర్వాత ఇంత పండగ, సంబరాలు, మరి విందులు, ఆనందకరమైన పరిస్థితులు ఈ క్రిస్మస్ మాసంలో మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటితో పాటు ఏమిటంటే క్రిస్మస్లో చాలా అర్థాలు, భావాలు దాగి ఉన్నాయి. అందులో ఒక అర్థభావం ఏమిటంటే బహుమానాలను గుర్తు చేసుకోవటం. వెన్ వీ టాక్ అబౌట్ క్రిస్మస్, ఇట్ రిమైన్స్ ద గిఫ్ట్స్. బహుమానాలను గుర్తు చేస్తూ ఉంటారు. అందుకే మరి చాలామంది క్రిస్మస్ మాసంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. మేము చిన్నప్పుడు తెలియని కాలంలో గ్రీటింగ్స్ పంపించుకునేవాడు. అదే బహుమానం. అప్పుడు ఇంకా గ్రీటింగ్స్ పావలా పెడితే 10 పైసలు పెడితే గ్రీటింగ్స్ వచ్చేది. సో ఏదో ఒక రూపంలో బహుమానాలని పంచిపెట్టుకునే సాంప్రదాయం క్రిస్మస్ మరి సందర్భం మనకి నేర్పించింది. గొప్ప సంగతి ఏమిటంటే చాలా బహుమానాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. జ్ఞానులు కూడా చక్కని బహుమానాలు తీసుకుని వెళ్ళి ప్రభువారికి బహుకరించారు. కానీ గొప్ప సంగతి ఏమిటంటే ఈ భూలోకం అంతటిని ప్రేమించి పరమందున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని మానవాళికి ఒక గొప్ప బహుమానంగా అనుగ్రహించాడు. దానిని మించిన బహుమానం ఏముంటుంది చెప్పండి కదా? గొప్ప బహుమానం అన్నమాట.
సో అద్భుతమైన బహుమానము, క్రిస్మస్ కానుక, క్రిస్మస్ బహుమానము భూలోక వాసులందరి కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు పంపించబడ్డాడు. అందుకే మనందరము కూడా క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సంబరాలు, వేడుకలు చేసుకుంటున్నాం. అయితే ప్రియులారా, ఈ కీర్తన భాగంలో ఉన్న ఒక మాట ఏమిటంటే 3వ వచనములో కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్యము, గర్భఫలము ఆయన అనుగ్రహించిన బహుమానము అని వ్రాయబడి ఉంది. మీరు అనొచ్చు, కుమారులు యెహోవా ఇచ్చిన స్వాస్యము అంటే మరి కుమార్తెలు లేరా అనొచ్చు. అందుకే కింద గర్భఫలము అన్నాడు. గర్భఫలం అంటే అందులో కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కాబట్టి ఆడపిల్లలు ఏమి దిగులు పడనక్కర్లేదు. వాళ్ళకి చాలా గొప్ప విలువ ఉంది దేవుని సన్నిధిలో. ఓకే, అసలు మీరు లేకపోతే ఏమీ లేదు అసలు. ఓకే, సో దేవుడు గర్భఫలం, కుమారులు, కుమార్తెలు వీళ్ళందరూ కూడానంట దేవుడు ఇచ్చిన బహుమానము అని చెప్పాడు. అంటే గిఫ్ట్ అన్నమాట. 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి యేసు ప్రభుని ఒక బహుమానంగా దేవుడు ఇస్తే, సంవత్సర కాలం క్రితం అఖిల్ అలాగే సంధ్యలకు ఎలీనా జెసితాని ఒక బహుమానముగా దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఈరోజు వాళ్ళు సంతోషంగా ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సంతోషాన్ని కూడా అనుభవిస్తూ ఈరోజు 2 సంతోషాలతో గొప్ప పండగ చేసుకుంటున్నారు. అంతేనా? యేసు ప్రభు పుట్టినందుకు ఒక సంతోషం ఉంది, ఎలీనా జెసిత కలిగినందుకు ఇంకొక సంతోషం, అంటే డబుల్ హ్యాపీనెస్ అన్నమాట. సో మహా సంతోషకరమైన శుభవార్త, ప్రభు అయిన క్రీస్తు జనమైతే ఇదిగో ఎలీనా జెసిత పుట్టినందుకు మరొక మహా సంతోషం. ఆ సంతోషంలో మనందరినీ కూడా పాలిభాగస్తులుగా చేసి, దేవుడు నాకు ఇచ్చిన నా కుమార్తెను చూసి, నా కుటుంబమును చూసి నన్ను ఆశీర్వదించటానికి రమ్మని మనందరినీ పిలువగా మనం వచ్చాం. ఈరోజు నీకు ఒక దేవుని ఆశీర్వాదాన్ని నీకు, నీ కుటుంబానికి ఆ పరమదేవుడు అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, బహుమానాలు చాలా ఉన్నాయి. బహుమానాలు అనే మాటని మన టైంలో చెప్పాలి అంటే వీ కెన్ యూజ్ ద వర్డ్ బ్లెస్సింగ్ అని కూడా వాడచ్చు కదా, ఆశీర్వాదం అని కూడా వాడచ్చు. దేవుడు మానవులను ప్రేమించి అనేక రకములైన ఆశీర్వాదాలని అనుగ్రహిస్తున్నాడు. మనం మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనము, దేవుడు మానవులను అనగా ఆదాము దంపతులను సృష్టించినప్పుడు మొదటిగా వారిని బ్లెస్ చేశాడు. ద ఫస్ట్ బ్లెస్సింగ్, వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏమన్నాడు? మీరు ఫలించి బీ ఫ్రూట్ఫుల్, అభివృద్ధి చెందండి, ఇంక్రీజ్ ది నంబర్. ఆ బ్లెస్సింగ్ ఏమిటంటే గర్భఫల సంబంధమైన ఆశీర్వాదం. ఇంక్రీజ్ నెంబర్, భూమిని నింపంటే ఏంటి? వరి బాబు మీరు ఇద్దరు కాదురా నాయన భూమిని. ఆ ఆశీర్వాదం ఉండబట్టే ఇప్పుడు మన ప్రస్తుతానికి మన దేశం యొక్క జనాభా 140 కోట్లు, ఇంకెంత అవుద్దో కూడా తెలవదు, పెరిగిపోతూ ఉంది. సో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మానవాళికి ఇచ్చాడు. అది గర్భఫలము అనే ఆశీర్వాదం. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ఆదాము అవ్వలు కన్సీవ్ అయి గర్భము ధరించి మొదటి గర్భఫలము ఉన్న కయ్యూనుని కన్నప్పుడు అవ్వ ఏమందో తెలుసా? గొప్ప మాట ఉంది. ఆ రోజు పాస్టర్ గారు చదివే గ్రంథాలు లేవు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిన ఆ మాటను గుర్తు చేసుకుని అవ్వ ఏమందంటే, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని కంటిని. ఈ కుమారుని ఎవరిచ్చారు? మాకు పెళ్ళయింది కాబట్టి, మేము దంపతులం అయ్యాం కాబట్టి, మేము కుటుంబంగా ఉన్నాం కాబట్టి నాకు కొడుకు పుట్టాడు అంట్లా. కొంతమంది ఈ పిల్లలు ఎవరంటే మా పిల్లలేనండి, ఎవరో తీసుకెళ్ళిపోయినట్టుగా చెప్పేస్తూ ఉంటారు, చాలా గర్వంగా చెప్పేస్తూ ఉంటారు. కానీ అవ్వాలంట్లా ఆదిలోనే ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక
కుమారుని కంటిని. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలము అనే ఆశీర్వాదము దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట కూడా చెప్పాలి అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనములో ఒబేదేదేము కుటుంబముల గురించి వ్రాయబడినప్పుడు అక్కడ ఒక మాట ఏముందంటే, దేవుని మందసం ఒబేదేదేము ఇంట్లో ఉన్నందువల్ల ఆ ఇల్లు ఆశీర్వదించబడిన అని వ్రాయబడి ఉంది కదా, ప్లస్ అయ్యింది. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేటప్పటికి ఏముందండి, 4వ వచనంలో యెహోవా ఒబేదేదేమును ఆశీర్వదించని. ఎలా ఆశీర్వదించారంట? కుమారులను ఇచ్చి ఆశీర్వదించారు. అంటే ఆ బ్లెస్సింగ్ అక్కడ ఏ బ్లెస్సింగ్ ఉంది? కుమారులు. ఎంతమంది తెలుసా? ఆ పేర్లు కూడా వ్రాయబడ్డా. 8 మంది సంతానాన్ని ఇచ్చారు. ఒబేదేదేము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించారంటే 8 మంది పిల్లలనిచ్చి, గొప్ప సంతానాన్నిచ్చి దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి గర్భఫలము అనే ఈ ఆశీర్వాదం, ఈ బహుమానము దేవుని ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం మాత్రమే కాదు, గొప్ప ఆశీర్వాదం. నేను వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము భక్తుడు ఆదికాండము 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 12వ అధ్యాయంలో పిలువబడ్డాడు. 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుని దగ్గర అబ్రహాం ఒక మాట అంటాడు. అప్పటికే దేవుడు అబ్రహాముని బ్లెస్ చేశాడు. బంగారము, వెండి, దాసదాసీలు, ఆస్తిపాస్తులు, పశువులు అన్నీ ఉన్నాయి. 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అంటాడు దేవుని దగ్గర, స్వామి నీవు నాకు అన్నీ ఇచ్చావు. దాన్ని ఇలా అంటాడు, నీవు నాకు ఏమిచ్చినను నాకేమి లాభము? నేను సంతానము లేనివాడను కదా. అదేంటండి, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, పశువులు ఉన్నాయి, సంపద ఉంది, ఏమీ తక్కువ లేదు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? నాకెందుకు అవన్నీ? నేను సంతానము లేని వాడిగా ఉన్నాను, నాన్న అని పిలిచే పిల్లలు నాకు లేరు, సన్ డాడీ అని పిలిచేవాళ్ళు నాకు లేరు అని అబ్రహాము కొంచెం నిరాశను వ్యక్తం చేస్తున్నాడు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, మన జీవితాలలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. ఐశ్వర్యం, సంపద కదా, వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, పొలాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకా అధికారాలు. దేర్ ఆర్ ద న్యూమరస్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఉన్నాయి, మానవులమైన మనం పొందుకుంటున్నాం. అవన్నీ ఆశీర్వాదాలే. కానీ వాటన్నిటిలో ఉన్నతమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఉన్నతమైన బహుమానం ఏమిటో తెలుసా? గర్భఫలము అనే ఆశీర్వాదం. స్తోత్రం కలుగును. ఆ ఆశీర్వాదానికి మరి ఏది కూడా సాటి కాదు, పోటీ కూడా కాదు. మన జీవితాల్లో పిల్లరా ఎన్ని ఉన్నా పిల్లలు లేకపోతే ఆ లోటుని ఎవరు భర్తీ చేస్తారు చెప్పండి? పిల్లలు ఉన్నారు, ఒకవేళ అంతంత మాత్రపు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఆ లైఫ్ వేరే ఉంటుంది కదా. ఒక మనిషికి 100 కోట్ల ఆస్తి ఉంది, అనుభవించేవాడు ఎవడో లేడు. మరొక మనిషికి 10 మంది సంతానం ఉన్నారు, నేను చెప్పాగా 10 మంది పిల్లలు ఉన్నారు, కానీ ఆస్తి తినటానికి మట్టికే ఉంది. వీళ్ళిద్దరు ఎవరు హ్యాపీగా ఉంటారు? సింపుల్గా చెప్పేయచ్చు, 100 కోట్లు ఉన్నవాడు ఉంటాయే కానీ వాడు నెమ్మదిగా ఉండడు, వాడికి చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ నో అందే. చుట్టుపక్కల ఉన్నవాడు వీడు ఎప్పుడు చేస్తారా బాబు పంచుకోవాలని చూస్తారు. కానీ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. ఈరోజు అఖిల్ కానీ సంధ్య కానీ అలాగే పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటారంటే ఆ పిల్లలు తీసుకొచ్చే సందడి. స్తోత్రం కలిగిన కాక. పిల్లలు చేసే అల్లరి కూడా ఉంది. పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. అదే సందర్భంలో సందడి కూడా చేస్తారు. వాళ్ళు ఎంత విసిగిచ్చినా, ఎంత అల్లరి చేసినా, ఎంత ట్రబుల్ పెట్టినా అదేంటో కన్న ప్రేమ కదా, ఆ ప్రేమే వేరు కదా.
వాళ్ళు లేకపోతే, వాళ్ళను చూడకపోతే, వాళ్ళు ఉండకపోతే ప్రాణం విలవిల కొట్టుకుపోతుందండి బాబు. అది దేవుడు పెట్టిన ఒక అద్భుతమైన అపేక్ష. స్తోత్రం కలుగునగాక. కాబట్టి గర్భఫలము అనే ఆ బహుమానం, ఆశీర్వాదం, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం కలుగునగాక. ఈ బహుమానాన్ని గురించి 2-3 మాటలు చెబుతా. మొట్టమొదటిగా ఏమిటంటే, ఈరోజు సహజంగా మరి ఎలీనా జెసిత బర్త్డే కదా. వాళ్ళ మామయ్య లండన్ నుంచి వచ్చాడు. ఆయన పేరు ఏంటనుకో, ప్రమోద్. హీ కేమ్ ఫ్రమ్ లండన్. సో అందరికంటే ఎక్కువ దూరం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టుకొచ్చాడు. ఎక్కడున్నాడు ప్రమోద్? మరి ఆయన వచ్చేటప్పుడు వారి మేనగోళ్ళ కొరకు ఒక వింతైన బహుమానాన్ని లండన్ నుంచి తీసుకొచ్చాడు. సంధ్యకి వాళ్ళ అన్నయ్య అంటే ప్రేమ కదా, ఆమె అందరికీ కనపడేటట్టు సెల్ఫ్లో చక్కగా పెట్టింది. ఈలోపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మన కళ్ళు దేని మీద పడతాయి? సట్టైనగా దాని మీద పడతాయి. వెంటనే అమ్మమ్మ భలే ఉందరా, సూపర్, ఎక్కడ కొన్నావమ్మా అంటాం. సంధ్య ఏం చెప్పుద్ది తెలుసా? మా అన్నయ్య అని వాళ్ళ అన్నయ్య గురించి ఒక 5 నిమిషాలు చెప్పుద్ది. మా అన్నయ్యకి నేనంటే చాలా ప్రేమ, మా అమ్మాయి అంటే కూడా చాలా ప్రేమ. లండన్ నుంచి మా అన్నయ్య తమ్ముడు నా కొరకు, మా అమ్మాయి కొరకు ఈ బహుమానాన్ని తీసుకొచ్చాను. కాసేపు వాళ్ళ తమ్ముడు గురించి చెప్పి తర్వాత ఎవరి గురించి ఏం చెప్పుద్ది? ఆ బహుమానం గురించి చెప్పుద్ది. అంతే కదా, సింపుల్. మరి మనకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఈ పిల్లలను చూసినప్పుడు, ఈ పిల్లల్ని పెంచుతున్నప్పుడు, ఈ పిల్లలు ఎదుగుతున్నప్పుడు, ఈ పిల్లలని ఇచ్చిన ఆయన, ఈ పిల్లల వెనకాల ఈ పిల్లల్ని కలిగించిన ఆ మహాదేవుడు మనకి గుర్తుండిపోవాలి. ఒక చిన్న బహుమానానికి అలా గుర్తు చేసుకుంటే, ఎంత గొప్ప బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని బట్టి ఇచ్చిన ఆయన గుర్తు చేసుకోవాలా వద్దా చెప్పండి? ఎవరైనా వచ్చి, అబ్బా మీ అమ్మాయి భలే ఉందే, మీ అబ్బాయి భలే ఉన్నాడే, షార్ప్గా ఉన్నారే, చాలా తెలివిగా ఉన్నారే, చాలా అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, భలే ఎర్రగా బుర్రగా ఉన్నారంటే, మేము నల్లగా ఉన్నామా ఏంటి అంటే, నువ్వు నల్లగా లేకపోతే నీ పిల్లలు తెల్లగా పుట్టాలని రూల్ ఏముంది? ఎంతమందికి నల్లటోళ్ళకి తెల్ల పిల్లలు పుడతలా, తెల్లటోళ్ళకి నల్ల పిల్లలు పుట్టట్లా, బారుగా ఉన్నవాళ్ళు కొరుసోళ్ళు పుట్టట్లా, కొరుసుగా ఉన్న వాళ్ళకి పొట్టోళ్ళు పుట్టట్లా. నీ పిల్లలు చక్కగా ఉన్నారు అంటే ఏం చెప్పాలి మనం? నా దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ బహుమానం. హల్లెలూయా. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం 18వ వచనం ఉంటుంది. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను మేము సియోనులో నిలిచి ఉన్నా. పిల్లలు ఎవరిచ్చారు? ఈ బహుమానం ఎక్కడిది? దేవుడు. కాబట్టి పిల్లలని చూచినప్పుడు పిల్లలు మనకు ఎప్పుడు రిమైండ్ చేసేది ఏమిటంటే, ఈ రాత్రి దేవుని బిడ్డలారా, తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలు మీకు గుర్తు చేసేది ఏమిటంటే, గొప్ప ఆశీర్వాదాన్ని, బహుమానాన్ని ఇచ్చిన దేవుణ్ణి గుర్తు చేస్తారు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రెండవది, బహుమానము గొప్పదా, బహుమానం ఇచ్చిన వారు గొప్పవాళ్ళ? ఏది గొప్ప చెప్పండి? ఏది ఎక్కువ? బహుమానం గొప్పదా, బహుమానం ఇచ్చిన వాళ్ళు గొప్ప? ఇచ్చిన వారే గొప్ప. కానీ మనం దేన్ని గొప్ప చేస్తాం కదా? అవునే కదా? మనకు ఎవరైనా బహుమానం ఇస్తే బహుమానం గొప్పదే, కానీ బహుమానము కంటే ఆ బహుమానాన్ని ఇచ్చిన వాళ్ళు గొప్ప. దేవుడు గొప్ప, దేవుడిచ్చిన పిల్లలు గొప్ప. దేవుడు గొప్ప, దేవుడిచ్చిన వస్తువులు, వాహనాలు, బ్లెస్సింగ్స్ గొప్ప. కొంతమందికి దేవుడిచ్చిన ఏ గొప్ప. దేవుడిచ్చాడు, అయిపోయింది, ఆయన ఎక్కడో ఉన్నాడు. చాలామంది వారి జీవితాల్లో చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే, రీప్లేస్మెంట్ చేస్తున్నారు. దేవుడు ఉండవలసిన స్థానంలోనేమో దేవుడిచ్చిన వాటిని పెడుతున్నారు, దేవుడు ఇచ్చిన వాటిని ఉంచవలసిన స్థానంలో దేవుడిని పెడుతున్నారు. రీప్లేసింగ్ అంటే తారుమారు చేసేస్తున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని కంటే మరి దేనిని కూడా ఎక్కువగా ప్రేమించరాదు. యు షుడ్ నాట్ లవ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ గాడ్. బహుమానం ఇచ్చారు కదా, మనం కలిగినవన్నీ కూడా
ఒక భక్తుడు పాట పాడతాడు, ఏదైనా నేను కలిగి ఉన్నాను అంటే అది మా పాటలు పాడే సోదరులు పాడేస్తారు, నువ్వు ఇచ్చినదే కదా. సో మనం కలిగినవన్నీ కూడా, అది కారు కావచ్చు, విమానం కావచ్చు, బంగ్లా కావచ్చు, వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, వాట్ ఎవర్, ఏది మనం కలిగి ఉన్నా గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించుదా. ఈరోజు గర్భఫలం, ముఖ్యంగా అఖిల్ అలాగనే సంధ్య, దేవుడు మిమ్మల్ని ప్రేమించి చక్కని 2 బహుమానాలను ఇచ్చారు. అది దేవుని వల్ల మీకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి ఫస్ట్ లవ్ గోస్ టు గాడ్, సెకండ్ లవ్ గోస్ టు యువర్ చిల్డ్రన్. అంతేగా, ఆయన నువ్వు ప్రేమిస్తే మీరు ప్రేమించబడతారు, మీ పిల్లలు ఇక అదంతా అద్భుతంగా జరిపించబడుతుంది. చాలామంది తప్పిదం చేస్తున్నారు, దేవుణ్ణి ప్రేమించటం తగ్గిపోతుంది, దేవుని మీద ప్రేమ తగ్గించేసుకుంటున్నారు. కొంతమంది దేవుడు ఇచ్చేదాకా దేవుని మీద ప్రేమ ఎంతో ఉంటుంది, ఇచ్చిన తర్వాత ప్రేమ అలా తొలగిపోయి ఇచ్చిన వాటి మీదకి దొర్లిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలా చేయొద్దు. మనం కంట్రోల్ చేసుకుందాం, అర్థం చేసుకుందాం, గుర్తించుదాం, గ్రహించుదాం. దేవుడే గొప్పవాడు, దేవునికే సమస్త మహిమలు చెందాలి, దేవుని మాత్రమే ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనకు అన్ని దేవుడు ఇస్తాడు. అందుకు స్తోత్రం కలుగునుగాక. ముగింపు నా మాటల్లోనికి, ఎందుకంటే టైం కూడా చూసుకోవాలి కదా, ఇది స్పెషల్ అకేషన్ కాబట్టి ముగింపు నా మాటల్లో. మొదటిగా బహుమానం ఇచ్చిన ఆయన్ని తెలుసుకోవాలి. 2 బహుమానం ఇచ్చిన ఆయన్ని ప్రేమించాలి. 3 ప్రియులరా, ఇచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరలా ఎలినా జెసిత దగ్గరికే వెళుతున్నాను. ఎవరైనా ఆ బిడ్డను ప్రేమించి ఒక డైమండ్ రింగు పెట్టారు ఆ పాపకి. ఇప్పుడు ఎవరైనా పెడతారో పెట్టరో నాకు తెలియదు, నా దగ్గర లేదు బాబు ఏమనుకోవద్దు. కానీ ఒక డైమండ్ రింగ్ తీసుకొచ్చి ఆ పాపకు పెట్టారు, పెట్టి వెళ్ళిపోయారు. మరి పెట్టి వెళ్ళిపోక ఉంటారు అక్కడ, నా రింగు అనుకోరుగా పెట్టేసి వెళ్ళిపోయారు. కేకు కటింగ్ ఉంది, వచ్చేవాళ్ళు కలుస్తున్నారు, విషయం చెబుతున్నారు, ఈ సందడి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ డైమండ్ రింగ్ అంటే కొంచెం కాస్టే కదా, అది చాలా ఖరీదైన రింగు. ఇప్పుడు ఆ డైమండ్ రింగ్ని ఆ పాప జాగ్రత్త చేసుకోవాలా, తల్లిదండ్రులు జాగ్రత్త చేయాలా? వెంటనే అక్కిలు తీసుకొని పడిపోద్దామని జేబులో పెట్టేసి, ఎందుకంటే జాగ్రత్తగా చూడాలి కదా, అది డైమండ్ రింగు, ఇంటికి వెళ్ళాక చూసుకుందామని తర్వాత ఉంటాడు. అంతేగా దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, చిన్న పాప అటు ఇటు చేతులు తిప్పుద్ది, ఎక్కడో పడిపోతుంది, తర్వాత వెతికినా దొరకదు. కాబట్టి బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఈరోజు గర్భఫలం అనే బహుమానాన్ని మానవ జాతికి ఇస్తూనే ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ గర్భఫలాలని తల్లిదండ్రులుగా ఉన్నవారు జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా పెంచుకోవాలి, జాగ్రత్తగా పెద్ద చేయాలి. వారి ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. దేవుడిచ్చాడులే, మేము కన్నాములే, ఎట్టో ఒకటి పెరుగుతారులే. కొంతమంది అంటారు, మాకు చదువు ఉందా ఏంటి, మాకు భక్తి ఉందా ఏంటి, మేము అట్టా ఉన్నాం ఇట్టా ఉన్నాం, మా పిల్లలకి మాత్రం ఎందుకులే అని వదిలేస్తూ ఉంటారు. అలా కాదు ప్రియులారా, మనం మన పిల్లలని చక్కగా క్రమంగా దేవుని నామానికి మహిమకరంగా ఆ బిడ్డలని పెంచినప్పుడు ప్రియులారా, ఆ గొప్ప ఫలం, ఆ గొప్ప బహుమానాన్ని కూడా మనము పొందుకోగలుగుతాము, అనుభవించగలుగుతాము. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి గర్భఫలము అనే ఈ బహుమానం జాగ్రత్తగా, స్పెషల్ కేర్గా జాగ్రత్తగా చూసుకుంటూ వారు పెరుగుతూ ఉన్నప్పుడు, వారు వయసులోనికి వస్తున్నప్పుడు వారిని జాగ్రత్తగా పెంచినప్పుడు ఆ ఫలం, ఆ ఫలితాన్ని కూడా వారే పొందుకుంటారు. మరి అఖిల్ అలాగనే సంధ్యలు, దేవుడు వారికి ఇచ్చిన 2 పిల్లలని, బాబుని పాపని, వాళ్ళిద్దరినీ కూడా చక్కగా భద్రంగా దేవుని నామ మహిమార్థమై దేవుని సన్నిధిలో
ఒక అన్నలాగా, ఒక మరి పెంచబడినట్లుగా దేవుని సన్నిధిలో వారు పెంచి దేవుని చేతుల్లో పెడితే ఈరోజు ఉన్న సంతోషం కంటే మరధికమైన సంతోషాన్ని వారు భవిష్యత్తు కాలంలో చూడగలుగుతూ ఉంటారు. మరి వారు చక్కగా ప్రార్థనాపూర్వకంగా దేవుని నమ్ముకుని దేవుని సన్నిధిలో చక్కగా నమ్మకంగా ఉంటూ ప్రభువుని ఆరాధన చేసుకుంటూ దేవుని ప్రేమను వారు అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో వారు ఉంటున్నారు. అలాగనే మీ పిల్లలను కూడా పెంచుతూ అలాగనే వారిని కూడా గొప్ప చేస్తూ ఈరోజు నువ్వు చక్కని పేర్లు, దేవుని పేరుతో కలిసిన దైవ భావముతో కలిసిన పేర్లు పెట్టావు, చక్కని పాట పాడావు, చాలా సంతోషం. కానీ వాటన్నిటికీ నిజ రూపము భవిష్యత్తులో చూడగలగటానికి ప్రభువునందు స్థిరులై నమ్మకస్తులై ఆయన కృపలో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా దీవించి మిమ్మల్ని గొప్ప చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పిల్లరా, ఒక్క మాట బైబిల్ గ్రంథంలో చదువుతాను. ఆదికాండం 20. మీరందరూ బైబిల్ తెరవగలిగినట్లయితే తెరవండి. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ భూలోకములోని సమస్త జనులను నీ సంతానమును సమస్త భూలోకములోని సమస్త జనులను ఆశీర్వదించుదును. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను అంగీకరించెను. వా, దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. దేనిని బట్టి? రీజన్ చెబుతున్నాడు, నా దాసుడైన నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి. తెలుసా పిల్లరా, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి వచ్చే ఆశీర్వాదాలు. ఈరోజు అందుకే ఇదన్నీ లేకుండా అఖిల్ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసుకోవచ్చు, కానీ సేవకులను పిలిపించి, సంఘాన్ని పిలిపించి, అందరినీ కూడా పిలిపించి ఇంత చక్కగా జరిపించుకుంటున్నారంటే దేవుని ఆశీర్వాదం, దేవుని సన్నిధి, దేవుని వాగ్దానాలు వారికి, వారి కుటుంబానికి ఉండాలి. మరి తమ్ముడు అఖిల్ సంఘంలో చేర్చబడిన నాట నుండి ఎంతో నమ్మకంగా, పరిచర్యలో చురుకుగా, దేవుని కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండటానికి దేవుడు కృప చూపాడు. ఆ తొలుత దినాలు ఈ దినాలు చూసినప్పుడు వీ కెనాట్ కంపేర్. చాలా ఉన్నతమైన రీతిలో దేవుడు తీసుకుంటూ వచ్చాడు. ఇక్కడ స్థిరంగా ఉంటే ఇక్కడి నుంచి ఇది ఇంకొక మెట్టు ఎక్కిస్తాడు. మన దేవుడు మెట్లు ఎక్కించేవాడే కానీ కిందకి దింపేవాడు కాదు. సో అలా అంచెలంచెలుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ ఆత్మీయ జీవితమును దీవించి వర్ధిల్లింపచేసి తరతరాలకి ఒక మాదిరికరమైన కుటుంబముగా చేసి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి తడవ చేయకుండా మీరు మీ పాపం తీసుకుని ముందు భాగానికి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ చేసుకుందాం. చందు ఒక కుటుంబంగా కట్టబడి భార్య, 2 బిడ్డలను, ఒక సొంత గృహాన్ని, ఒక జాబును పొందుకున్నాడంటే ఇదంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము దేవుడు ఇంకా ఎక్కువ చేసి స్థిరకాల వారు కాపాడును గాక. లోకాసువార్త 2:40 చెప్తున్నాడు కదా, బాలుడు ఎదుగుచు బలము పొందుచుండెను, దేవునిదే అతని మీద ఉండెను. లోకాసువార్త 2:52 బాలుడు వయస్సు యందును జ్ఞానమందును దేవుని యందును వర్ధిల్లేను. ఆ ప్రకారం వీరిద్దరి బిడ్డలు కూడా ఆ విధంగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాం నాయనా. నీకు వందనాలు. మా మంచి దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అఖిల్ చంద్ సంధ్యాలను మీరు ప్రేమించి దీవించి ఇచ్చినటువంటి 2వ సంతానము కుమార్తె ప్రభువా ఎలీనా జెసికాను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర కాలమంతా ఆ బిడ్డలంతనే కాపాడారు.
వ్యాధి బాధను సంరక్షించారు, బలహీనతను బలపరిచారు. ప్రభా ఇదిగో తండ్రి సంవత్సర కాలం తన జీవితంలో ప్రభా గడుపుకొని 2వ సంవత్సరం అడుగు పెడుతూ ఉండగా వారి కుటుంబకులు, తల్లిదండ్రులు ప్రభా ఇదిగో తండ్రి అనేక మంది దైవజనులు ద్వారా ఇదిగో తండ్రి అనేక మంది బంధుమిత్రులు, కుటుంబీకుల ద్వారా ఆశీర్వాదాలతో వారు నడిపించడం ఉద్దేశించి ఈ కూడిక ఏర్పాటు చేస్తుంటట్టుగా ఎంతవరకు ప్రభా కూడికను చక్కగా జరిగించారు. అందరిని బట్టి నీకు వందనాలు. మరి సంబంధంలో కేక్ కట్ చేసి ఆ బిడ్డను ప్రభా 2వ సంవత్సరం నడిపిస్తుంటుండగా ఆ కేక్ ఎంత మధురముగా తీపిగా ఉంటుందో ఈ సంవత్సర కాలము 2వ సంవత్సర కాలం అంతా కూడా జెసికా ప్రభా యొక్క జీవితము అంత మధురముగాను తీపి గుర్తుగా ఉంటామని సాయం తెచ్చండి. ఈ సంవత్సర కాలం అంతా కూడా వ్యాధి బాధలను సంరక్షించండి, బలహీనతను బలపరచండి, బిడ్డకు మంచి జ్ఞానము దయచేయండి. యేసుక్రీస్తు వారు దేవుని దేవల మనుషులు వర్ధిల్లేటట్లు సాయం తెచ్చమని వేడుకుంటున్నాం. అలా ప్రభా ఎదుగో తండ్రి మరి అఖిల్ యొక్క తల్లిగారిని దీవించండి, ఆశీర్వదించండి. సంధ్య తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబీలకు అందరినీ దీవించి ఆశ్రయించండి. ఈ కూడొచ్చిన సేవకులు, అధ్యక్షులు, అలాగే బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా దీవించి ఆశ్రయించి నీ కృపను నడిపించమని కార్యక్రమం అంతా నీ కృపాస్తులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసిన దైవజనులకు మరి వందనాలు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో అమ్మ తీసుకోండి, నైట్ తీసుకోండి. పాస్టర్ గారు కూడా ముందు భాగానికి దేవునికి స్తోత్రం చెల్దాం. హల్లెలూయా. ఇప్పటివరకు చాలా ఓపికతో అందరూ కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. సమయం మించిపోతే మా మీద కూడా ఆగ్రహిస్తారేమో అనుకుంటున్నాను. ఆయనను ఒక చక్కటి పాట ఉద్భవించటానికి దేవుడు మనసులో ఆయన మీద కోరికను పెట్టాలి, అట్లాగే ఆయన మీద ఆసక్తిని పెట్టాలి, దేవునిలో తన్మయత్వం అయిపోవాలి. అప్పుడే ఆ పాట ఆత్మీయంగా ఉద్భవించబడుతుంది. అలాగే అఖిల్ బాబు కూడా బైబిల్లో వాస్తవంగా
పాటలు అనంటే దావీదు గారి గురించే మనం మాట్లాడతాం. దావీదు గారు ఆయన పాటల ద్వారా దేవునికి దగ్గరయ్యాడు, పాటల ద్వారానే అభిషేకించబడ్డాడు. ఆ పాటలు ఆయన్ని సింహాసనం మీదకి తీసుకెళ్ళినాయి. దీంట్లో కొసమెరుపు ఏంటంటే అదే దావీదు గారు పాటలు పాడుతూ వీణ వాయిస్తూ ఉండగా దురాత్మలు పారిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అఖిల్ బాబుది ఒక డిఫరెంట్, ఒక్క నిమిషం, ఒక డిఫరెంట్ ఏంటంటే మోషే గారి సామెత. ఎందుకనంటే మోషే గారిలో నాయకత్వం, రెండోది కీర్తనకారుడు, మూడోది ప్రవక్త. ఈ 3 అంశాలు మోషే గారిలో ఉన్నాయి. అలాంటి అంశము అఖిల్ బాబులో ఉంది. అంటే మోషే గారితో నేను పోలవట్లేదు, కానీ అలాంటి అనుభవం పొందుకోవటం అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే వారితో పోల్చుకోవటానికి మనం ఎంత టోలం. కానీ మోషే గారు ఆయన కీర్తనకారుడిగా ఎట్లున్నాడో అట్లాగే పాటలు పాడటం, మోషే గారు కీర్తనలు రాయటం, రచించటం ఎలాగో అలాగే అఖిల్ బాబు రచించడం. తర్వాత నాయకత్వ లక్షణం ఎలాగనంటే చాలామంది సేవకులకి సహాయకుడిగా, మరి చాలా విషయాల్లో మాకు కూడా చాలా విషయాల్లో సహాయకంగా ముందుండి నడిపించటం అనేది అది నాయకత్వపు లక్షణం. రెండవదేమో కీర్తనకారుడుగా ఉన్నాడు ఆయన, ఆయనే పాట పాడటం, ఆయనే రచించటం. హల్లెలూయా. అట్లాగే మూడోది ప్రవక్త అన్న. ప్రవక్త అంటే ఆత్మల భారం కలుగుండి ఎవరు తప్పిపోయిన వారిని సరిచేయటం, దేవుని మాటను చేరవేయటం. ఈ విషయము బాగా అఖిల్ బాబు ఆ దేవుని యొక్క ఆత్మల భారం, పరిచర్య భారం కలిగి ఉన్న బిడ్డ. కాబట్టి అక్కడ పోలికను దేవుడు మనం ఎక్కడ చూడలేము. అందరిలో ఏదో ఒకటో రెండో ఉంటాయి, కానీ పోలిక 3 అంశాలు ఇక్కడే ఉన్నాయి. హల్లెలూయా. నచ్చితే కొట్టండి చప్పట్లు గట్టిగా. అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నట్టున్నారు. ప్లీజ్ ఒకసారి చప్పట్లు కొడదాం. మనం వచ్చింది ఎందుకు? వారిని బలపరచడానికి కదా. గట్టిగా కొడదాం చప్పట్లు, గట్టిగా గట్టిగా కొడదాం. హల్లెలూయా. అలాగే ఒక 2 మాటలు కూడా చెప్పొచ్చా? అయ్యగారు కూడా ఒక 2 మాటలు చెప్పవచ్చా? పిల్లలకి సమయం గురించి నేర్పించండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సమయం యొక్క విలువను నేర్పించండి పిల్లలకి. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. సమయం పోగొట్టుకోకుండా వయసుకు తగ్గ ఎదుగుదల. మా చిన్నది వయసుకు వచ్చింది అంటాడు బైబిల్లో. మాకు చిన్న చెల్లుంది, ఆమె వివాహ వయసుకు వచ్చింది, ఆమె వివాహ విషయం ఏం చేయాలి అని అంటాడు. ఇట్లాగా సమయానుకూలత ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. కాబట్టి వయసుకు తగ్గ ఎదుగుదల ఆ బిడ్డ ఉండు రీతిగా సమయం యొక్క విలువ తెలుసుకుంటే ఖచ్చితంగా ఏ సమయంలో తల్లిదండ్రులను గౌరవించాలో, ఏ సమయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలో, ఏ సమయంలో ఎలా మెలగాలో, ఏ సమయంలో ఆ బిడ్డ వర్ధిల్లను కొలది అభివృద్ధిలోకి నడిపించబడాలో తనే ఒక గొప్ప నిర్ణయం తీసుకోగలుగుతుంది. కాబట్టి ఒక చక్కటి, నేను కూడా ఏమనుకున్నానంటే ఈ సమయానికి తగ్గట్టుగా ఒక చిన్న గిఫ్ట్ పాపకి ఇవ్వాలని అనుకున్నా. నేను ఒక సమయానికి గుర్తుగా ఆ బిడ్డ వయసు యందు, బుద్ధి యందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లు రీతిగా తన జీవితపు విలువ తెలుసుకునే రీతిగా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొద్దిగా టైం తీసుకున్నానంటే ఏమనుకోకండి. ఇది పాప కోసమే. అది రైట్. చప్పట్లు కొడదాం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. రైట్. అలాగే ఈ పాట అనేకుల ఆత్మీయ జీవితాన్ని వెలిగించేదిగా, ఈ పాట ద్వారా అనేకులు దేవుని స్తుతించి మహింపరచు రీతిగా, ఈ పాట పాడుతూ ఉండగా దేవునికి అందరు దగ్గర రీతిగా ఈ యొక్క రచనను అట్లాగనే సంగీతమును పాడిన వారిని దేవుడు వర్ధిల్ల చేయును గాక. రైట్. అట్లాగే ఒక చిన్న ప్రార్థనతో మరి ఈ సాంగ్ని రిలీజ్ చేద్దాం. అందరూ కూడా మీకు ఒకవేళ కుదిరితే అవకాశం ఉంటే మీరు కూడా ఇందులో పాలుభాగస్తులైతే మీ చెయ్యి అట్లా చూపించండి కొద్దిగా. అఖిల్ బాబు కుటుంబం కొరకే మనం వచ్చింది, అందుకే కదా వారి కుటుంబాన్ని. మీకు ఇష్టమైతే మీ చెయ్యి అలా చూపించండి. స్తోత్రములు ప్రభా, యేసయ్య మీకే స్తోత్రములయ్యా.
ఈ దినము ఇదిగో ప్రభు బిడ్డనాయన గొప్ప కార్యక్రమం, అట్లాగే దైవజనులు మంచి వర్తమానం మీరు అందించారు. ఇదిగో నీకే ప్రాధాన్యత ఇవ్వాలని దైవజనులు చెప్పిన ఈ వర్తమానం అద్భుతమైనది. అలాగుననే ఇదిగో ప్రభా మరి అనంతరం ఇదిగో ఆ బిడ్డనైనా రచించి పాడి ఇదిగో ప్రభా స్వర్కల్పన చేసి ఇదిగోనైనా మరి అనేకులు బలపడాలి, ఇలాగున దేవుని స్తుతించుట ఎంతో మంచిదని ఆ బిడ్డ తలంచి జరిగిస్తున్నటువంటి ఈ యొక్క ఇదిగో ప్రభా పరిచర్య, పాట ద్వారా పరిచర్య, పాట దేవుని మాట అని మేము ఎప్పుడు ప్రస్తావిస్తామయ్యా. అట్లాగునే ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఇదిగోనైనా ఈ పాట రీచ్ అవుటకు, అందరూ ఇదిగో ఈ పాటను బట్టి బలపరచబట్టకు స్థిరపరచమని, ఇలాంటి పాటలు అద్భుతాలు ఇంకా అనేకంగా ఆ బిడ్డకి పుట్టునుగాక, ఇదిగో ప్రభు ఉద్భవించునుగాక, అంతటి జ్ఞానము శక్తి వివేకముతో మీరు నిలబెట్టి కృపతో కప్పి వర్ధల చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ఆయన పరిశుద్ధ నామం పేరట హృదయపూర్వక వందనాలు. అలాగే సమయం ఇచ్చిన దైవజనులకి హృదయపూర్వక వందనాలు. కుటుంబీకులకు కూడా మా హృదయపూర్వక, ఇటు సంధ్య ఆ బిడ్డ కుటుంబీకులకి అలాగే అఖిల్ బాబు కుటుంబీకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని ప్రేమించి మీ అందరూ వీక్ డేస్ అయినా కానీ సెలవులు పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పాప ఎలీనా జెసిత పాప పేరు ఎలా వచ్చిందంటే, మేము పాప కావాలని ప్రార్థన చేసామన్నమాట. అయితే గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ విత్ ఎ గిఫ్ట్ అనే నేమ్ మీనింగ్ వచ్చేలాగా ఎలీనా జెసిత అనే పేరు పెట్టాం. దేవుడు ఆ గర్భఫలం దయచేసిన తర్వాత చాలా రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉంది తను. అయితే మేము ప్రభుని ఒకటే అడిగాం, ప్రభా నీ చిత్తం ప్రభా, కృప చూపించండి అని. అయితే ఎటువంటి రిస్క్ లేకుండా నార్మల్ డెలివరీ అవ్వటానికి కూడా ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు చాలా వందనాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తండ్రి. ప్రభుని బట్టి నైనా మీరు నన్ను ప్రేమించి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫుడ్ తినేసి మమ్మల్ని అందరిని దీవించాలని మరి ఒకసారి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, కార్యక్రమం ఎంతో చక్కగా ప్రారంభం నుంచి చివరి వరకు మీ సన్నిధిని మాతో ఉంచి నీ సేవకులను నిలబెట్టుకుని కుటుంబానికి అఖిల్ చందు అలాగే సంధ్య వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా వారికి ఇచ్చిన కుమార్తె ఎలీనా జెసిత యొక్క దీవెన కొరకు చేయబడిన ప్రతి ప్రార్థన మీరు దీవెనగా మార్చి సిద్ధపరిచిన ఆహారమును బిడ్డలు భుజిస్తూ ఉండగా వారికి మంచి శక్తిని బలాన్ని దయచేసి అందరూ చక్కగా భుజించి వెళ్ళే భాగ్యం దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న పాప ఎలీనా జెసితతోనూ కుటుంబముతోనూ కూడి వచ్చిన బిడ్డలతోనూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.
అతిశయము, నీవే నీవే నా పరవశము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆదరణ, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆదరణ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆరోగ్యము, నీవే నీవే నా ఆశ్రయము, నీవే నీవే నా ఆరోగ్యము, నీవే నీవే నా ఆశ్రయము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆశ్చర్యము, నీవే నీవే నా ఐశ్వర్యము, నీవే నీవే నా ఆశ్చర్యము, నీవే నీవే నా ఐశ్వర్యము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా అభిషేకము,